మొదటిసారి జగిత్యాల గడ్డ మీద అడుగు పెట్టడం. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మా నాన్న సంజయ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారత్ మాత. ఆగండి ఆగండి ఆగండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను మాట్లాడితే మోడీ గారు వస్తే మధ్యలో ఆపాల్సి వస్తుంది అన్న. ప్లీజ్ ప్లీజ్. భారత్ మాతాకి జై శ్రీరామ్. వీళ్ళను గట్టిగా పడుతుంది, నేను తక్కువ పడుతుంది. అవునా కదా? ఈ సౌండ్ ఉంటుందా అన్న? జగిత్యాల గడ్డ అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంటే ఒక్కసారి మనకు గుర్తు రావాలన్నా, నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి షహీద్ జితేంద్రనకు పురుడు పోసిన గడ్డన్న ఇది. రామన్న గోపన్నలు బలిదానించినటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది. నా మధుసూదన్ గౌడ్ ప్రాణ త్యాగం చేసినటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ. వాళ్ళు పైకెళ్ళి చూస్తున్నారన్న, అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది. అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు భరిస్తారా అన్న? భరిస్తారా? భరిస్తారా? అటువంటి వీరులకు పురుగు పోసినటువంటి గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చనా కొడుకులు ఇక్కడ అడ్డబెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకోవడానికి, వాళ్ళకు సహకరించడానికి చెవులకెళ్ళి రక్తం కారణలేదా? కారణలేదా? మా జితేందర్ అన్న, మా రామన్న, గోపన్న, మధుసూదన్ కూడా చూడాలలేదా అన్న? వాళ్ళు చస్తామని తెలుసన్న, వాళ్ళకు చనిపోతామని తెలుసన్న, చంపుతామని వార్నింగ్ ఇచ్చిరన్న, పోస్టర్లు ఇచ్చిరన్న, టైం డేట్ ప్లేస్ డిసైడ్ ఇచ్చిరన్న. కానీ ఈ రోజు నా జితేందర్ అన్న, నా మధుసూదన్ గౌడ్, నా రామన్న, గోపన్న జెండాని పెట్టి ఇంకా పోలేదన్న. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జై అని ప్రాణ త్యాగం చేసిన నా వీరుని గడ్డ అనేది. అటువంటి గడ్డ మీద నిర్ణయిస్తే ఎట్లుండాలన్నా? ఇస్తారా లేదా? ఇద్దామా లేదా? ఎత్తురన్న రెండు చేతుల పైకి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్ లకు, బీఆర్ఎస్ లకు గజగజ పడుతున్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీలు రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట, ఓట్లు వేయద్దట. అంటే కాంగ్రెస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట అన్న. ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ పక్కా బరాబర్ బరాబర్ రాముని గుడి కట్టిన పార్టీ. ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బరాబర్ రాముని పేరు చెప్పుకొని వస్తాం. మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి. ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ చేస్తుంది. రామునికి ఓటైనా, రాముని వ్యతిరేకులకు ఓటైనా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. అరే ఊరికైనా వచ్చిందా అన్న రాముని గుడి? ఎంతమంది కరసేవ